వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వ వేప బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. ఏదో చోట జగన్ ప్రెస్ మీట్ పెట్టడం, జైల్లో ఉన్న వారిని పరామర్శించడం, మీ అంతు చూస్తాం, మా ప్రభుత్వం వస్తుందంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేయలేనిది అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సొంత తల్లి చెల్లికి జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికల ముందు సొంత బాబాయిని హత్య చేయించిన కేసు నడుస్తుందన్నారు. అటువంటి వెన్నుపోటుదారుడు జగన్, చంద్రబాబు ప్రభుత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో చోట ప్రెస్ మీట్ పెట్టడం, జైలుకి వెళ్ళి పరామర్శించడం, రాబోయే రోజులు మీ అందరి సంగతి తేల్చేస్తాను, లేకపోతే మిమ్మల్ని లోన్ వేసేస్తాను, మళ్ళీ మా ప్రభుత్వం అవుతుందనే జనాన్ని హిప్నటైజ్ చేసే పరిస్థితి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఇవాళ వరకు మనం పనిచేయాలని వచ్చిన ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలనేది జనసేన పార్టీ కూటమి నాయకుల యొక్క ఆలోచన. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఎన్ని వర్కులు మనం చేసాం, ఎన్ని వర్కులు మనం ప్రపోజ్ చేసాం, ఎంత అభివృద్ధి చేయించగలిగాం అనేది దాని మీద మాట్లాడాలి. ఈరోజు నేనైతే పేడ విరగడైందంటే కారణం ఏంటంటే, మీరు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేయలేని పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ గారి సహకారంతో తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్